అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నిన్నటి రోజు అదేవిధంగా ఈరోజు కూడా బీజేపీ నాయకులు అదేవిధంగా బీజేపీ వైన్ నాయకులకు సంబంధించిన ప్రవర్తన తిరిగి చూస్తూ ఉంటే ఈరోజు సిరిసిల్ల ప్రజలంతా నవ్వుకుంటూ ఉన్నారు. వారి వల్ల పొద్దున్న లేవని రాత్రి 3-4 ప్రకటనలు, వాళ్ళ ఏజెంట్ ఏందో వాళ్ళకి అర్థం అవుతుంది. ఒకళ్ళు అంటారు క్యాంప్ హౌస్ ముట్టిన వాళ్ళు, ఇంకొకళ్ళు ఏమంటారు అంటే ఫీజుకు రీపర్ సంబంధించిన బిల్లులో బకాయిల గురించి ఇంకొకరు అంటే దీనికి సంబంధం లేదు. వాళ్ళు తీరా చూస్తే దగ్గర 20 మంది మొత్తం జిల్లా మొత్తం 20 మంది మాత్రమే. గడికొక్కడు వస్తారు క్యాంప్ హౌస్ దగ్గర, ఇక్కడ పోలీసులు ఉన్నారు. గడికొక్కడు వచ్చి గంట కూడా వచ్చి చేసామంటారు, బీజేపీ బంద్ చేయడం కూడా వస్తారు. మొత్తం 20 మంది జిల్లా మొత్తం. ఇది అలా బీజేపీ నాయకులు దేనికి ధర్నా చేస్తారు, దేనికి ముట్టడిస్తారు, ఏం చేసినా కేటీఆర్ అని ఏం మాట్లాడతారు? కేటీఆర్ గారు ఇక్కడ ఉండాలని, ఇక్కడ ఉన్నా లేకున్నా సిరిసిల్ల ప్రజలు తను ఏం చేయాలో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఫస్ట్ మీ నాయకుల గురించి మాట్లాడాలి. బండి సంజయ్ ఉంటుండా కర్నూలులో 2 సార్లు ఎంపీ, ఇప్పటికి కర్నూలులో ఉంటుండా, కర్నూలులో ఉండి ప్రజాసేవ చేస్తుందా? అసలు ఏమైనా అవగాహన ఉందా? మా కేటీఆర్ ఇక్కడ ఉన్నా లేకుండా ఇక్కడ ప్రజలకు ఏం కావాలో అవసరాలు తెలుసుకున్నాడు, ప్రజల మమ్మకు అయినాడు. అది మీ బండి సంజయ్ ఉన్నాడా? ఇలా మాట్లాడుతున్నారు కదా బీజేపీ నాయకులు. తంగపల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికులకు సంబంధించిన హాస్పిటల్ ఇప్పటికి 10 ఏళ్ళ కేంద్ర మంత్రిను సిగ్గుందా కొంచెమన్నా? అది తీసుకొచ్చే దమ్ము మీకు ఉన్నదా? ఇక్కడ ప్రజల అవసరాలు ఏమున్నాయో అది తీసుకొచ్చే తీసుకొచ్చే ఆలోచన కానీ ఇక్కడ చేసే ప్రజలకు సేవ ఏం చేయాలి, వీళ్ళకి అవసరాలు ఏమున్నాయని మీకు ఉందా? ఏమన్నా బీజేపీ నాయకులకు ఏదంటే కేటీఆర్ తిట్టాలి, ఫోకస్ కావాలి, అంతే కదా. నిన్న మొన్న ఇక్కడ బీజేపీ టౌన్ పట్టణాధ్యక్షుడు ఉన్నారుగా దుమాల శ్రీకాంత్ గారు, మొన్నటిదాకా మా పార్టీ సంఘం లాగి మా పార్టీనే కేటీఆర్ ఇంద్రుడు చంద్రబాబు పోయి సిరిసిల్ల మొత్తం ప్రెసిడెంట్ నాయకుడు ఈరోజు పోయి అని బీజేపీ పార్టీలో పట్టణ కాగానే కొమ్మలు వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడతావు, నీవు కూడా ఎదురు ఎట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడతావు. 3 ప్రెస్ మీట్లు చూస్తున్నాం, సున్నంగా పరిశీలిస్తున్నాం, నోటికి ఎంత మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉండాలి. నీ స్థాయి అంతనే కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అనేది గత చరిత్రను మర్చిపోయినావా? నీ ఏంది, నీ బతికేంది, నువ్వు మహిళల మీ ప్రవర్తన ఎట్లుందో నీకు తెలియదా? ఇంకా డీప్ అవ్వచ్చు అని మీ విద్యను వదిలేస్తున్నావు. మరలో ఒకసారి కేటీఆర్ గురించి చిన్నగా పెద్ద మాట్లాడితే అండబెట్టి తొక్తామని చెప్తున్నా. అందులో ఇప్పుడు బీజేపీ నాయకులు ఉరికించి కొడతామని అండబెట్టి తొక్తాం. మేము బయటకు వస్తే మేము బతారా? ఈ ఆఫ్టర్ 20 మంది అలా మీరు చుట్టూ పోలీసులు ఉండి 20 మంది ఉంటారు. మీకు మీ నాయకుల పరిస్థితి ఇది. ఊరికి నడవది ఉన్నారు. మీరు బండి సంజయ్ మాకు సిరిసిల్ల క్యాంప్ ఆఫీసులో కేటీఆర్ అందుబాటులో ఉంటాడు మాట్లాడుతారు కదా, అక్కడ ఒక పిఏ ఉంటారు, వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సిరిసిల్లకు సంబంధించిన సీనియర్లీ పనులు కానీ ఇంకేమైనా ఎమ్మెల్యే స్థాయిలో ఐడి కానీ అక్కడ అయితే ఎలక్షన్ నాటి తెలుసుకోవాలి. మీరు అబద్ధ వార్త అయిపోతుందా అని ఏమో జరుగుతుందని? అట్లా అంటే మానవ మృగం బండి సంజయ్ కేంద్రం అని చెప్పుకుంటున్నారు కదా, నీటిలోనే మానవ మృగం ఒక మన పోక్సో చట్టం కింద నిందితుడు జైలు పోయించినాడు. దానికేం మాట్లాడతాం? రాజీనామా చేయడా బండి సంజయ్? చేయడా? సిగ్గు అనిపిస్తుందా? మా కేటీఆర్ రాజీనామా చేయాలా? సిరిసిల్ల ప్రజలకు ఏం తక్కువ చేసిండు? ఇవాళ కూడా చూసారు కదా, సిరిసిల్ల ప్రజలు ఒక ట్రిపుల్ సీట్ వస్తే దగ్గర తీసుకుని ల్యాప్టాప్ ఇచ్చి ఆ ఫీజు మొత్తం భరిస్తాను. ఇటువంటి ఎంతో సేవలు ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో సిరిసిల్లతో కాదు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. అటువంటి నాయకులు పట్టుకొని మీరు ఏం మాట్లాడతారు? మన గన్ పార్క్ దగ్గర ధర్నా జరిగింది. దేశం మొత్తం యువత మొత్తం రోడ్డు మీకు వచ్చే పరిస్థితి. నీట్ పరీక్ష లీక్ సంబంధించిన వ్యవహారంలో దేశం మొత్తం మాట్లాడితే ఇక్కడ దేశ పౌరుడిగా కేటీఆర్ గారు మాట్లాడారు. దాన్ని మీరు మాట్లాడతారు. సిగ్గు అనిపిస్తుంది కదా? ఏడవన్నాడు బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలి. నువ్వు తమాషా చేస్తున్నా? దేశంలో చూసినా యువత ఎట్లయిందో ఊగైనా చేసాము. మేము కూడా దేశభక్తులమే. మీ మోడే సెల్ఫీలు దిగి వీడియో పెట్టే పరిస్థితి ఖర్చులు చూసుకోవాలి. చూసుకొని మీరు మరో ఒకసారి కేటీఆర్ గురించి మాట్లాడితే వీడియో మీరు ఊపించుకొడతారుగా పండబెడి దొక్కుతాం. జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ బీజేపీ హెచ్చరిస్తాము. మీ దమ్ము ధైర్యం ఉంటే సిరిసిల్లకు మీ బండి సంజయ్ ఏం చెప్తారో చేయి, వచ్చేది. కేటీఆర్ ఏమనుకుంటున్నా? దేశంలోనే ఇటువంటి నాయకుడు కావాలని అందరూ కోరుకుంటారు. ఇంత మంచి నాయకుడు లేడని అందరూ చూస్తున్నారు. రేపు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారని మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా దేశంలో ఆలోచన తీసుకున్న నాయకుడే. మీ నాయకుడు దేననా? మీ నాయకుడు దేని గొప్పవాడు చెప్పు? ఈ నిధులు పడకేసిన గొప్పడా? ఈ అరాచకాల జరుగుతున్న గొప్పవాడా? అసలు కుక్కర్లో చేస్తుండు బండి సంజయ్. ఇటువంటి కుక్కలు నెత్తి నీకు పోదు, నీ మీద ఉన్న మరక పోదు, నీ పని అయిపోయిందిగా. ఇంకొకసారి ఇప్పుడు చెప్తారు కదా మీరు, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు చెప్తున్నాం, ఎలక్షన్లో కూడా రాని చూపెడతాం. నిన్న మొన్న మాట్లాడిన పట్టణాధ్యక్షుడు కూడా ప్రజలు చీకొడితే ఇంట్లో ఉన్నాను పోయి నువ్వు కూడా మాట్లాడతావా? గెలిచిన
ఇక్కడ ఏమైనా తప్పులు జరిగితే మాట్లాడుతారు కదా, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కౌన్సిల్ మీద తప్పులు కలెక్టరేట్లో ఇలా చేసారు. దాని విషయాన్ని చట్టానికి ఎవరు చుట్టం కాదు, దేనికైనా రెడీ ఉంటాం. కానీ ఇట్లా ఇష్టమైన రీతిలో మాట్లాడితే ఇంకో గోము మేము రాము. మా కార్యకర్తల సంఖ్య నిజానికి చాలా లేదు. మీరు ఖబర్దారని చెప్తున్నా, ఒక్కొక్కరి మర్యాదపూర్వకం పద్ధతి మార్చుకొని మా కేటీఆర్ ఇవ్వడేమన్నా దేనికి మా ప్రాణాలు సైతం లేక ముందుగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బీజేపీ నాయకులు. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్నటి రోజు బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమ్మాల శ్రీకాంత్ గారు ఏదో ఒక సాకును వంకబెట్టుకొని ఒక వ్యక్తిని బూచిగా చూపిస్తూ మా నాయకుడు, మా సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అయినటువంటి మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద అవాకు చవాకులు పేలుతూ ఉన్నాడు. అసలు నీ స్థాయి ఏంటిది అనేది నీవు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదో ఒకటి ముందటేసుకొని నోరుంది కదా అని ఊరి మీద పడి ఉరుతా అని అంటే ప్రజలు హర్షించరు. అది సరైన పద్ధతి కూడా కాదు. రెండో పక్క అభివృద్ధి పైన మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. తెలంగాణ రాకముందు ఈ సిరిసిల్ల ప్రాంతం ఎలా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా మారింది అనే దాని మీద పోదామంటే నీకు పచ్చకామెలు కమ్మినట్టునే నీకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది బ్రదర్. నువ్వు ఫస్ట్ ఒక కంటి ఆసుపత్రిలో ఆ పచ్చకామర్లను తొలగించుకొని నువ్వు వస్తే నేను బైక్ మీద ఎక్కించుకొని ఈ 4 దిశల 4 పక్కల నీకు అభివృద్ధిని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులను గుర్తుంచుకో. నోరుంది ఇక మా ఇష్టం. మీ నాయకుడు మీ నోరుకు తగ్గట్టు మీ నాయకుడు దొరికిండు మీకు. ఆయన అదే పద్ధతిలో వాళ్ళ వాగుతూ ఉంటాడు. మీరు కూడా అదే పద్ధతిని నేర్చుకున్నారు, అదే సిస్టంలో పోతున్నారు. ఆ సిస్టంలో పోయి మా నాయకుడిని, ఎంతో ప్రజాభిమానం కలిగినటువంటి మా నాయకుడిని విమర్శించే స్థాయి నీకు లేదనే మాట మరోసారి నీకు గుర్తు చేస్తూ, నువ్వు అసలు నీ ప్రజా జీవితానికే పనికిరానటువంటి వ్యక్తివి. నీ ప్రాంతంలో నిన్ను ఎంత హీనంగా చూసిండ్రో అనేది నీకు తెలుసు. నీ వార్డులో కానీ ఈ ఇతర ప్రాంతాల్లో కానీ నిన్ను ఏ విధంగా ప్రజలు చులకన చేసి నిన్ను చీకొట్టిరో అనేది నువ్వు గుర్తెరిగి మాట్లాడితే బాగుంటుంది. ఇంకోసారి ఇంకేదైనా కూడా ఈరోజు కూడా బీజేవైఎంకు సంబంధించిన యువకులు మా క్యాంప్ ఆఫీస్ సార్ యొక్క అధికార నివాసం మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ, అసలు దీనికోసం ఆయన ఆఫీస్ మీద మీరు ఫైట్ చేయడానికి రావడానికి ఏముంది అక్కడ? ఏదో ఒకటి వంకబెట్టి ఏదో ఒక సాగేసి ఏదో తన మీద బురద జల్లాలి మా నాయకుని మీద. మా నాయకుడు రాష్ట్ర నాయకుడు, రాష్ట్రంలో ప్రజాభిమానం కలిగినటువంటి గొప్ప నాయకుడు. ఆ నాయకుని కాలి పోటీ కూడా మీరు పనికిరారని సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తూ, బీజేవైఎం నాయకులు కూడా ఏదో మీ బండి సంజయ్ గారి మాటలు విని ఉద్వేగానికి లోనై మా నాయకుల మీద నిందలు వేస్తే సహించేది లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ, మిస్టర్ దుమ్మాల శ్రీకాంత్ గారు, ఇంకొకసారి మీరు ఇదే పద్ధతిలో ఇదే ధోరణిలో వెళ్ళినట్టయితే మీకు తగిన బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను.